హరే కృష్ణ. మన పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో అనేకమైనటువంటి పవిత్రమైన నదులు ఉన్నాయి. ఈరోజు మనం కృష్ణవేణి నదీ తీరంలో ఉన్నాం, విజయవాడ పట్టణంలో. మరి ఈ కృష్ణవేణి నది చాలా పవిత్రమైనటువంటిదిగా అనేకమైనటువంటి పురాణాలలో కీర్తించబడింది. ఈ నది యొక్క నామాన్ని మనం చూసినట్లయితే కృష్ణ అంటే నలుపు అని అర్థం, వేణి అంటే జడ పేనుకున్నట్టుగా ప్రవహించేది అని అర్థం. అంటే ఈ కృష్ణవేణి నది ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడ నుండి సముద్రాన్ని చేరుకునేంత వరకు ఏ విధంగా అయితే మనం జడ పేనుతామో ఆ విధంగా అనేక రకాలుగా పాయలుగా విడుకుంటూ పర్వతాలని చుట్టూ అది ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. ఈ దక్షిణ భారత ప్రాంతాన్ని పవిత్రం చేయడం కోసం విష్ణువుని ప్రార్థించగా విష్ణువు యొక్క దివ్యశక్తి నుండి ఆవిర్భవించినటువంటి నదిగా ఈ కృష్ణవేణి నది గురించి మనకి శాస్త్రాలలో చెబుతున్నాయి. మరి ఈ కృష్ణవేణి నది మనకి ఈ ఇంద్రకీలాద్రి పర్వతాన్ని ఆనుకుంటూ ఇది ప్రవహిస్తూ ఉంది. ఈ పవిత్రమైనటువంటి నదులన్నీ కూడా భారతదేశంలో ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగించడానికి ఎంతగానో తోడ్పడతాయి. మానవ జన్మ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నవాళ్ళు ఒక్కసారైనా సరే జీవితంలో ఏ విధమైనటువంటి పవిత్ర నదులలో స్నానం చేసినట్లయితే ఈ నదులన్నీ కూడా మనకు భగవత్ చైతన్యాన్ని, కృష్ణ చైతన్యాన్ని అందించడానికి ఎంతగానో తోడ్పడతాయి. కలియుగంలో ఈ ఆధునిక జీవన ప్రభావం చేత వివేకహీనులైనటువంటి మనుషులు ఈ పవిత్రమైనటువంటి నదులను ఎంతగా కలుషితం చేస్తున్నప్పటికీ కూడా నదులు మాత్రం తమలో స్నానం చేసేటువంటి వారిని పవిత్రం చేయడం మాత్రం ఆపడం లేదు. మనుషులమైనటువంటి మనం నదులను అపవిత్రం చేస్తున్నాం, కానీ ఎంతో దయగలిగినటువంటి నదులు మాత్రం తమలో స్నానం చేస్తున్నటువంటి వారిని పవిత్రం చేయడం మాత్రం ఆపడం లేదు. కనుక భారతదేశంలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పవిత్రమైన నదులు మనకి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే భారత భూమిలో జన్మించడం అనేది ఎంతో విశేషం. ఈ భారత భూమిలో జన్మించినటువంటి వాళ్ళు తమను తాము పవిత్రం చేసుకోవడం కోసమే భగవంతుడు అనేకమైనటువంటి పవిత్ర నదులను, పర్వతాలను, తీర్థాలను మనకిచ్చాడు. అందుచేత విలువైన మానవ జన్మ పొందినటువంటి మనం కేవలం ఆహార, నిద్ర, భయమైదనాల్లో సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ పవిత్రమైనటువంటి నదులలో స్నానం చేయడం ద్వారా మనం భగవత్ చైతన్యవంతులం అవ్వాలి. హరే కృష్ణ.